కర్నూలులోని సంకల్బాగ్ చిన్మయ మిషన్ విద్యాలయానికి చెందిన విద్యార్థులు కరాటేలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులను అభినందించేందుకు పాఠశాలలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని కరాటే క్రీడాకారులను సన్మానించారు. అండర్ 19, అండర్ 17, అండర్ 14 విభాగంలో మొత్తం 16 మంది క్రీడాకారులు జాతీయ కరాటే పోటీలకు ఎంపికయ్యారు. వీరు మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ దూర ప్రాంతాలకు వెళ్తున్న క్రీడాకారులు ఆరోగ్యంపై దృష్టి పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. క్రీడాకారుల వెంట తల్లిదండ్రులు వెళ్లాలన్నారు. మహిళలపై అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే వారు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోవాలని కోరారు. కరాటే వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే విద్యార్థులకు డాక్టర్ శంకర్ శర్మ స్వెటర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ పాఠశాల ప్రిన్సిపల్ స్వర్ణలత, కరాటే కోచ్ అరీఫ్, జగదీష్ క్రీడాకారులు పాల్గొన్నారు. కర్నూలులోనే నాకు తెలిసి ఎండోస్కోపీ చేయడంలో ద బెస్ట్ డాక్టర్ శంకర్ శర్మ గారని నాకు తెలిసింది. చాలా సంతోషమైన విషయం. కొంచెం గట్టిగా చెప్పండి కొట్టాలి. బయట ఉంటే మనకు సాధారణంగా అందరికీ చాలా తొందరగా స్కూల్ పిల్లలకు ముఖ్యంగా వచ్చే గొప్ప సమస్య ఏంటంటే కడుపు నొప్పి. ఎవరు కనిపెట్టలేరు అది. కాబట్టి నాకు కడుపు నొప్పి పట్టు, కానీ మన డాక్టర్ గారు కనిపెట్టేస్తారు అది కడుపు నొప్పి అయినా కాదని. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పండి కొట్టాలి. వచ్చారు ఈరోజు. సో హ్యాపీ. ఈ ప్రెమిసెస్ లో డాక్టర్ గారిని పిలిచే అవకాశం ఇచ్చారు. విద్యార్థులు అందరికీ ఈ సాయంకాలం పూట నా నమస్సుమాంజలు. మీరు ఓపికగా పిల్లలు, నేను ఎక్కువసేపు మాట్లాడను, 2 నిమిషాలు మాట్లాడతాను, ఓపికగా వినాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ చిన్మయ విద్యా మిషన్ అనేది చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఇక్కడ చూస్తే చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణము, వాళ్ళు ఆరిఫ్ మాస్టర్ గారికి పర్మిషన్ ఇవ్వడము, ఈ కరాటే విద్య పిల్లలకు నేర్పేయడానికి అనేది ఎంతో అభినందనీయము. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ పిల్లల్లో అండర్ 19 విద్యార్థులు ఒక 4 మధ్యప్రదేశ్ మరియు ఇండోర్కు, మధ్యప్రదేశ్లో ఉండే ఇండోర్కి వెళ్తున్నారు. ఒక అండర్ 17 విద్యార్థులు 3 ఢిల్లీకి వెళ్తున్నారు. అండర్ 14 9 మంది విద్యార్థులు లూధియానా, పంజాబ్ ప్రాంతానికి వెళ్తున్నారు. అంటే ఈ మధ్యప్రదేశ్, ఢిల్లీ, లూధియానా, పంజాబ్ ఇవన్నీ కూడా చాలా నార్త్ ఇండియా. ఒక మధ్యప్రదేశ్ అనేది సెంట్రల్ ఇండియా అవుతుంది. కానీ ఓవరాల్గా ఇట్లా పైకి పోయే కొద్దీ విపరీతమైన చలి ఉంటుంది. వాతావరణంలో కాలుష్యం కూడా ఎక్కువ ఉండొచ్చు. ముఖ్యంగా అలర్జీ, ఆస్తమా ఉండే పిల్లలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. చలికి కూడా, తీవ్రమైన చలికి ఒక్కొక్కసారి చాలా హెల్త్ చాలా పాడైపోయే అవకాశం ఉంది. చలికి ఎక్స్పోజ్ కాకుండా మీరు స్వెటర్లు అట్లాంటివి తీసుకొని వెళ్ళండి. చలికి మంకీ క్యాప్స్